బ్రో 2 years ఆ ఫోన్లో ఉన్నా. ఆ డ్రామా ఏందో నాకు మాత్రం తెలుసు. ఏంటి మీరు నన్ను కాపాడతారా? అసలు బయటకు వచ్చిందా నా వల్ల మీరు? రే అసలు ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, వరుణ్ గారిని అక్కడికి పంపించింది నేనే. వరుణ్ ఎవరు? వాడిని నువ్వెందుకు పంపించావు? ఇంకా దేనికి? నీకోసం, నీ లవ్ కోసం ఆ బక్రార్ దొరికి పంపినా. ఏహే, నిజంగా అక్కడ ఐఫోన్స్ ఉన్నాయా? నిజంగా వరుణ్, అక్కడ ఐఫోన్సే కావు ఇంకా చాలా ఫోన్స్ ఉంటాయి. అలా అయితే నేను ఇవ్వాలనే వెళ్తా. సరే గానీ నీకేమైనా తేడా అనిపించింది అనుకో, ఆ ఫోన్ అక్కడనే పలగొట్టు. అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు అక్కడ వెళ్ళు, నీకే అర్థమవుతుంది. సరేరా, మరి నేను వెళ్తున్నా. బాయ్. మీరు మాత్రమే వస్తారనుకున్నా, కానీ మీతో పాటు ఆ దయ్యం కూడా బయటకు వచ్చింది. లేట్ గా తెలిసింది నీకు అది. లేటుగా అర్థమైంది మీకు. ఆ వరుణ్ గారు కుండ పలగొట్టినప్పుడు నాకు అర్థమైంది. వెయిట్ నాకు ఈ ట్విస్ట్లు అసలు అర్థం కావట్లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్ళు. ఫస్ట్ థింగ్, ఆ దయ్యం అలియాస్ రితిక ఎవరు? రితిక ఒక ఫేమస్ టిక్ టాకర్. 2019లో 1 million ఫాలోవర్స్ తన సొంతం. ఆ అమ్మాయి మీద ఆర్షగాన్ కళ్ళు పడ్డాయి. వాడెవడు? వేదా ఫ్లో మిస్ అయితే వేరే ట్విస్ట్ వస్తుంది, అవసరమా? సరే నువ్వు కానీ. వాడొక్క పొలిటీషియన్ కొడుకు, హీరో అవ్వాలని మన డ్రీమ్. అండ్ ఈజ్ ఏ ప్లే బాయ్. ఎంతమంది అమ్మాయి జీతం నాశనం చేశాడు. అలానే రితికను కూడా ట్రాప్ చేశాడు. ఓకే, లెట్ మీ గెస్. తను యూజ్ చేసుకొని పని అయిపోయిన తర్వాత చంపేశాడు, అంతే కదా? ఇంచుమించు. అయ్యో, ఎన్ని మూవీస్ లో చూడలేదు, సేమ్ ఓల్డ్ టెంప్లెట్. కానీ తను దయ్యం లెక్క తిరిగి వచ్చింది. తర్వాత ఏమైంది? తనను ఎలా బంధించాలో నాకు తెలియదు, కానీ రఘురామ్ గారికి అన్ని విషయాలు తెలుసు. అసలు ఈ రఘురామ్ ఎవరు? ఎవరంటే